హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పావుగడ శ్రీ శనేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం. కర్ణాటక రాష్ట్రంలో తుమ్కూరు జిల్లాలో ఉన్న పావుగడ శ్రీ శనేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కర్ణాటక ఆంధ్ర సరిహద్దుకు సమీపంలో ఉండడంతో కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా అనేక మంది భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు. స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ ప్రకారం సుమారు 400 సంవత్సరాల క్రితం పావగడ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. ప్రజలు సమీపంలో ఉన్న సిద్ధులను మునులను ఆశ్రయించగా వారు ఒక నల్లరాతిపై సీతాలాదేవి మహాబీజాక్షర యంత్రాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. అప్పటి నుంచి వర్షాలు కురిసి కరువు పరిస్థితులు తొలగిపోయాయి. భక్తుల విశ్వాసం ప్రకారం సీతాలాదేవిని ఈ ప్రాంతంలో ఎంతో భక్తితో పూజిస్తూ ఉంటారు. మొదట ఈ ప్రదేశంలో సీతాలాదేవి ఆరాధన ప్రధానంగా ఉండేది. తర్వాత భక్తులు అమ్మవారి సన్నిధిలో శ్రీ శనేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. కాలక్రమేణా శనేశ్వర స్వామికి భక్తుల సంఖ్య పెరగడంతో ఈ ఆలయం శ్రీ శనేశ్వర మహాత్మ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం సీతాలాదేవి శనేశ్వర స్వామి ఇద్దరికీ ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. హిందూ సాంప్రదాయంలో శనేశ్వర స్వామికి కర్మ ఫలాలను అందించే దేవుడిగా భావిస్తారు. పావుగడ శనేశ్వర స్వామిని దర్శించి పూజలు, అభిషేకాలు, మొక్కులు నిర్వహిస్తే శని ప్రభావం, కష్టాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా శని దోషం, ఏలినాటి శని వంటి సమస్యల నుంచి ఉపశమనం కోరుతూ భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు. ఇది ఆధ్యాత్మిక విశ్వాసంగా శాస్త్రీయంగా నిర్ధారించబడిన విషయం కాదు. అయినప్పటికీ ఆలయంలో గణపతి, సీతాలాదేవి, శనేశ్వర స్వామి తదితర దేవతల సన్నిధులు కూడా ఉన్నాయి. శనేశ్వర స్వామి సన్నిధి నవగ్రహాల మధ్య ఉండటంతో ప్రత్యేకంగా ఉంటుంది. భక్తుల స్వామివారిని దర్శించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉందని, విజయనగర కాలంతో పాటు ఈ ఆలయానికి సంబంధం ఉందని చెబుతారు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.